రంగారెడ్డి జిల్లా జిల్లలగూడలో బాలుడు మిస్సింగ్ కలకలం రేపుతోంది. ట్యూషన్కి వెళ్లి తిరిగి రాకపోవడంతో ఆందోళన చెందారు తల్లిదండ్రులు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సమీపంలోని సీసీటీవీ ఫుటేజ్లో గుర్తు తెలియని వ్యక్తి బాలుడిని బైక్పై తీసుకెళ్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. జిల్లలగూడలోని డిఎన్ఆర్ కాలనీలో మహిధర్ రెడ్డి అనే బాలుడు మీర్పేటలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. నిన్న మధ్యాహ్నం 3 గంటలకు ట్యూషన్కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కేసు నమోదు చేసుకుని సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. నిన్న సాయంత్రం మా బాబు 3:40కి ఇంట్లో నుంచి బయలుదేరిన బాబు ఇప్పటిదాకా ఆచూకీ తెలియట్లేదు. మా బాబు ఎక్కడున్నాడో ఏమో కూడా ఎక్కడికి ఏం అర్థం అవ్వట్లేదు. ట్యూషన్ కని వెళ్ళిన బాబు బైక్ మీద యాక్టివా మీద తీసుకెళ్ళాడు ఒకతను. ఇప్పటిదాకా కూడా ఇంకా బాబు ఆచూకీ తెలియట్లేదు. ఎవరి మీద అనుమానం లేదు కానీ ఆ యాక్టివా అతను తీసుకొని వెళ్ళిండు. సీసీ ఫుటేజ్ లో కనిపిస్తుంది. అతను ఎక్కడ వదిలిపెట్టినాడు అనేది కూడా ఏం తెలియట్లేదు. పోలీస్ వాళ్ళు కూడా చూస్తున్నారు కానీ ఇంకా ఏమి బాబు ఆచూకీ దొరకలేదు. నిన్న నైట్ చేసినాం 7 గంటలకి. సర్వోదయ నగర్ కాలనీలో నివసిస్తున్నటువంటి బాబు ట్యూషన్ కని వెళ్ళినటువంటి బాబు ఇంతవరకు కూడా ఇంటికి తిరిగి రాకపోవడంతో వాళ్ళ తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందుతూ పోలీస్ స్టేషన్ లో పిఎస్ లో కేసు కూడా ఇవ్వడం జరిగింది. మరి ఏమైంది అని చెప్పి సీసీ కెమెరాలు వెతుకుతూ ఉంటే ఈ సీసీ కెమెరాలు పనిచేస్తలేదు. మరి అదే విధంగా రాత్రి మా బాబు వచ్చి బాబాగుడిలో ఉన్నటువంటి సీసీ కెమెరాతో ట్రేస్ చేస్తే బండి అయితే కనిపిస్తుంది కానీ నెంబర్ అయితే కనిపిస్తలేదు. ఒక అతను లిఫ్ట్ లో తీసుకెళ్తాం కనిపించింది. ఆ ఇన్ఫర్మేషన్ అయితే పోలీస్ వాళ్ళకి ఇచ్చాము. బండి నెంబర్ అయితే కనిపిస్తలేదు. మరి ఈ రోజు చూస్తా ఉంటే రాష్ట్రంలో మరి ఎటువంటి దాడులు మహిళల పైన, మరి చిన్న పిల్లల్ని ఎత్తుకెళ్లడం కానివ్వండి, మరి అత్యాచారాలు చేయడం కానివ్వండి, నేరాలు ఘోరాలు చాలా ఎక్కువగా జరుగుతున్నాయండి. ఈ రోజు మేము ఎందుకు ఆందోళన చెందుతున్నామంటే నిన్ననే మనం చూసాం హ్యాబిట్స్ లో ఉన్న పాపని తీసుకెళ్లి కొత్తూరులో దొరికింది. ఆ విషయంలో పోలీసు వాళ్ళని మేము అప్రిషియేట్ చేస్తున్నాం. అదే విధంగా అదే తరుణంలో ఈ బాబును కూడా ట్రేస్ చేసి, చిన్నపిల్లోడేం కాదండి, 8th క్లాస్ బాబు. ఇవి బులెటిన్ అప్డేట్స్. నమస్తే.